హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమ్మ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈ రోజు ప్లాన్ ఏంటి బాను? అమ్మకే తెలుసు. అక్క ప్లాన్ ఏంటి? చాముండి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాము. ఓకే. అమ్మవారికి బియ్యం పోస్తున్నాము. ఓకే. బట్టలు పెడుతున్నాము. ఓకే. బాగుందా సారీ? బాగుందా శారీ? సూపర్. అమ్మ చీర అక్క నీ శారీ కూడా సూపర్. థ్యాంక్ యూ. గ్రీన్ అంటారు కదా. ఒక్క నిమిషం. ఎవరు బాగున్నారో మీరే చెప్పండి. మా చెల్లెలా నేనా? ఇద్దరు బాగున్నారు. నేనే బాగాలేదు కదా. ఇద్దరం బాగున్నామనంటే మ్యాచింగ్ వేసుకున్నారు కదా. ఎప్పుడు మీ ఇద్దరం మ్యాచింగ్. ఏమంటారు? అనుకోనా అనుకోకుండానా? అనుకోనే లేకపోతే మరి షాపింగ్ వెళ్ళి చేస్తాం అన్నమాట. బాగుంది. ఓకే ఓకే. ఇంతకి మరి రెడీ అయిపోయారు కదా, బయలుదేరదామా? ఓకే, అంతా ప్యాకింగ్ అయిపోయింది కదమ్మా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. వెళ్దాము. ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ. ఇంతకి మెయిన్ది మర్చిపోయారా? బ్యాగ్ ఏది? సర్ప్రైజ్ అన్నమాట. ఇందులోనే సర్ప్రైజ్ ఉంది, మీకు కూడా చూపిస్తాము. సీ గైస్, మా పూజ అయితే అయిపోయింది ఈరోజు ఎర్లీ మార్నింగ్. మేము ఎప్పుడో లేచాం తెలుసా యాక్చువల్లీ, బట్ వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న పూజ ఉంది. ఆ పూజ తర్వాత ఈ రోజు డే మొత్తం చాలా బిజీగా ఉంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేనైతే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట అంతా. టైం లేట్, చాలా లేట్ అయిపోయింది కదా. సో ఓకే ఓకే, ఎవ్రీథింగ్ డన్నా. మస్తు ఉంది లక్కీ హనీ షర్ట్. ఓకేలే, లెట్స్ గో. ఇంకా రికార్డ్ చేద్దాం అంతా. సో వీడియో అయితే మంచిగా చూడండి ఫుల్ వరకు. ఐ థింక్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఓకే. జగదీష్ అన్నా నిద్ర వస్తుందా? నిన్న మేము ఈ మెహందీ ఆల్మోస్ట్ ఎప్పటి వరకు పెట్టుకున్నామమ్మా? 3 అయింది. 3 ఈ డిజైన్ కి 3 వరకు పెట్టుకున్నాం. పెద్ద డిజైన్ అందరం నానిగా వెళ్ళి పడుకుంది. చాలా పెద్ద డిజైన్ పెట్టుకొని నేను ఈ చేకి ఇట్లా మూసుకుని చూపించు. మంచిగా పడుకున్నారు. మళ్ళీ అమ్మ అంటుంది లేదు నేను పడుకోలేదు, బాను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడం, నువ్వు పడుకోవడం నేను చూసినా. పడుకున్నా అంటే నిద్రపోవడం కాదు, జస్ట్ పడుకున్నావు అంతే. జస్ట్ పడుకునే బదులు మైదాకు పెట్టుకోవచ్చు కదా. అయిపోయింది. కాలేదు కదా. ఇప్పుడు పాడుమా, గట్టిగా పాడు కొంచెం. నా వాయిస్ అంత బాగుండదు తల్లి. పాడుతున్నావు కదా. ఏమని లక్కీ వాడికి బాగా లక్కీ అంటున్నాడు, నాకు మీ మైసూర్ వస్తేనే హెల్త్ ఖరాబ్ అయిపోద్ది అక్క అంట. ఎందుకు లక్కీ, ఎందుకు ఖరాబ్ అయింది? ఏమైంది అసలు? ఎన్నిసార్లు వస్తే ఖరాబ్ అయింది నీకు? అదే ఏం ఖరాబ్ అయింది? జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఖరాబ్ అయినట్టారా? కోల్డ్ అసలు ఎందుకు అవుతుంది? ఇక్కడ ఫుల్ కూల్ కదా, దానికి అంటున్నారు అనమాట. అండ్ ఇంకొకటి తెలుసా, నిన్న వచ్చినప్పుడు నేను బాణమ్మని అడిగిన ఇక్కడ ఎట్లుంది వెదర్ అంటే, ఏం లేదు చల్లగా అస్సలు లేదు అంది. అలానే స్వెటర్లు కూడా తెచ్చుకోలేదు వీళ్ళు. నిన్న ఈవినింగ్ స్కూల్ ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి స్వెటర్ షాపింగ్ చేసుకొని వచ్చాము. కానీ ఏమన్నది తెలుసా? అసలు చల్లగే లేదు, అసలు చలేస్తలేదు అంది. ఇప్పుడు మాత్రం ఫేస్ వాష్ చేసుకుంటేనే వణుకు పుడుతుంది అని చెప్పేసి అంటుంది. మీరు ఇండియాలో మరి ఫారెన్ లో ఉన్నారు, వెదర్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అయ్యో తెలియదు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఎండగానే ఉంది, ఈవినింగ్ అయిపోయేసరికి మొత్తం చల్లగా అయిపోయింది, వర్షం పడ్డది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది.
మంచు కురుస్తుంది. మా దగ్గర ఇట్లా ఉండదు మరి, మస్తు వేడిగా ఉంటది కదా. అందుకే ఎక్స్పీరియన్స్ తో చెప్పినా ముందు. నేను కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంలే అనుకున్నా. ఇంట్లో సాక్సెస్ వేసుకొని చెప్పులు వేసుకొని నడిచేదాన్ని. ఎట్లా అంటే ఒకనొక టైంలో ఫ్రీజ్ అయిపోయేవి. మంచిగా గిజర్ ఆన్ చేసుకొని దాని కింద కాలు పెట్టుకొని కూర్చునేదాన్ని. కాళ్ళు అంత గట్టిగా అయిపోయేది నాది. మైసూర్కి ఒక దగ్గర పెట్టాలి. అమ్మ వచ్చినప్పుడు అయితే దారుణం, ఇంకా ఒళ్ళు నొప్పులే. అండ్ అమ్మమ్మకైతే ఇంకా అలవాటు అయిపోయింది కదా. హలో నమస్తే మేడం, అర్థమవుతుందా? పెట్రోల్ వాసన, నెయిల్ పెయింట్, కిరోసిన్ మస్తు ఉంటాయి. అన్ని నచ్చ నువ్వు సాయి గారికి కిరోసిన్ అవును. అయితే చిన్నప్పుడు ఆడుకుంటుంటే వాడు మస్తు ఇరిటేట్ చేస్తాడు. అందుకని చెప్పేసి ఆటలో భాగంగా వాడికి కిరోసిన్ తాగించాను. అండ్ తాగించి మళ్ళీ అక్కడ లేను నేను. ఏం చేస్తారు తెలుసా, అన్ని చిడాయించే పనులే. ఇద్దరు అంతే, నడవడమే తెలియదు, ఉరకడం దెబ్బలు అట్లా చేసి ఇప్పుడేమో సైలెంట్ గా, అసలు నాకేం తెలియదు, సైలెంట్ గా ఉంటది. నాకేం తెలియదు. హరాన్ మాత్రం సీరియస్ అవుతుంది వీళ్ళు చేసిన పనులకి. బాబోయ్, అందుకే ఇద్దరుంటే మస్తు తలకాయ నొప్పి అన్నమాట. వాడు మరీ నన్ను ఎక్కువ చిడాయిస్తాడు తెలుసా. అంటే కిరోసిన్ తోనే నేను ఆడుకుంటున్నా. అప్పుడు ఏమంటారు, పావులాట అంటారు కదా, ఆ పావులాట ఆడుకుంటుంటే దానికి జ్యూస్ తాగిస్తాదా అని చెప్పేసి కిరోసిన్ తాగించా. ఇలాంటివి అయితే మస్తు అనేది. బిల్డింగ్ సజ్జా నుంచి కిందికి దూకి నీకు సిగ్గులేదా? మోపిలిగాడి కాదా అంటే పాపం వాడు పైన కిందికి దూకాడు. దెబ్బ తగిలింది, ఇక్కడ పుచ్చుకుంది. మస్తు చేస్తాడు అనమాట. నేను వద్దురా అంటే చేస్తా, చెయ్యి నీకు దమ్ముందా అని చెప్పేసి మస్తు రెచ్చగొడతాడు. వాళ్ళ తమ్ముని అట్లా చేసిందని ఏం లేదండి. తను సెల్ఫ్ గా కూడా ఏం తీసుకెళ్లి నా ఎయిర్ ఫోర్ లో పెట్టి కొట్టించుకుంది తెలుసా. ఇది అన్నం తింటది, వాడొచ్చి బాగా చికాకు పెడతాడు కదా. ఇదేం చేస్తుంది తెలుసా, కంట్లో కారం పెడతారా సాయి అంటే, ఇది పెట్టు నీకు దమ్ముంటే పెట్టు అంటాడు. ఇది కంట్లో కారం పెట్టేస్తాడు. చూడండి, ఇందులో ఎక్కడైనా నాకు తప్పు ఉందా? వాడు రెచ్చగొట్టడం వల్లే కదా నేను చేసిన. అయినా ఇవన్నీ చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇదిగో హనీ లక్కీ ఏజ్ అన్నమాట. ఆ టైంలో, ఇప్పుడు ఏం కాదు. అట్లా నేనేం చేస్తలే, భయపడకండి. ఇంకా పిల్లలు ఆకలేస్తుంది అన్నారు. సో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఈ పిల్లలు పిడుగులబ్బా. మేమేమో 5:30, 6 బిట్వీన్లో లేచాము. వీళ్ళు కూడా అదే టైం ఆల్మోస్ట్ 6:30కే లేచారనమాట. అప్పటి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. వాళ్ళ ఫేసెస్ చూడండి, టయర్డ్ అయిపోయి ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. వీళ్ళైతే మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. అండ్ అందరూ ఒకేలా ఈ బ్యాచ్ మొత్తం దోశనే తిన్నారు. మేమైతే ఇడ్లీ, పూరి అండ్ ఉప్మాతో ఫినిష్ చేసేసాము. ఇంకా చాముండి బెట్ట అయితే ఎక్కేస్తున్నాము. యాక్చువల్లీ కన్నడలో చాముండి బెట్ట అంటారు. బెట్ట మీన్స్ హిల్స్ అన్నమాట. ఇంకా వెహికల్ అయితే పార్క్ చేసేసాము. అమ్మవారి సన్నిధికి అయితే చేరుకున్నాము. ఎక్కువ రష్ కూడా లేదు. మా అదృష్టమో ఏంటో తెలీదు. నేను లాస్ట్ 2 times వచ్చినప్పుడు మాత్రం చాలా రష్ ఉండే. పూజకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాము. హర మాత్రం ఈ గోమాతను చూస్తూ మస్తు హ్యాపీ ఫీల్ అయింది. మస్తు ఆడుకుంటుంది. నేను ఈరోజు చాముండి బెట్ట రానికి ఒక రీజన్ ఉంది. అదేంటక్క, గుడికి వెళ్ళాలంటే రీజనే కావాలా అంటే అలా ఏం లేదు. నాదొక స్పెషల్ డే అన్నమాట ఈరోజు. ఆ స్పెషల్ డేని ఇంకొంచెం మెమరబుల్గా చేసుకుందామని చెప్పేసి అమ్మవారి సన్నిధికి రావటం జరిగింది. అందుకే అమ్మ వాళ్ళు అండ్ అమ్మమ్మ కూడా వచ్చారు. ఇంతకీ ఏంటా స్పెషల్ అక్క అంటే కొంచెం వెయిట్ చేసేయండి, అది కూడా చెప్పేస్తాను. అమ్మవారికి వడి బియ్యం కూడా సమర్పిస్తామని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇలా వడి బియ్యాన్ని అయితే కలుపుతున్నాము. యాక్చువల్లీ మేము 3 ఉన్నాము. మాతో పాటు మా చిట్టి మహాలక్ష్మి కూడా చేయి కలిపింది. ఇంకా ఒక్కరు తక్కువ అయ్యారని చెప్పేసి పక్కన ఒక ఆవిడని, తెలిసిన వాళ్ళని పిలిపించి 5 చేతులేసి బియ్యాన్ని అయితే కలిపాము. అమ్మవారికి వడి బియ్యం సమర్పించడం అంటే ఎంతో మంచి కార్యం కదా. ఆ అమ్మవారి చల్లని చూపులు, ఆమె దీవెనలు
నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ కూడా నాతో పాటు అమ్మవారికి బట్టలు సమర్పించారనమాట. అసలు అమ్మ వాళ్ళని అంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానో వాళ్ళకు తెలియదు. జస్ట్ చెప్పాను, మీరు జల్దీ బయలుదేరి వచ్చేయండి, మనం టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళడానికి ఎందుకు ఇంత హడావిడి, నువ్వు వెళ్ళి రావచ్చు కదా అన్నారు. కానీ నేను మాత్రం లేదు, మీరు రావాల్సిందే అని చెప్పేసి అమ్మ వాళ్ళని అండ్ అమ్మమ్మని పిలిపించాను. అసలు ఎందుకు పిలిపించానో ఇక మీరే లేట్ చేయకుండా చూసేయండి. అవును, నేను ఫైనల్లీ సిల్వర్ బటన్ అయితే రిసీవ్ చేసుకున్నాను. అది అమ్మకు చెప్పలేదన్నమాట. అమ్మతో ఓపెన్ చేయిద్దాము అమ్మవారి సన్నిధిలో అని చెప్పేసి అమ్మని పిలిపించి వడి బియ్యం కలిపిన తరువాత నేను ఇది రివీల్ చేశాను. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ తమ్ముడు మిస్ అయ్యాడు. అదేంటో వాడి బిజీ షెడ్యూల్లో అసలు రావటానికే కుదరటం లేదు. బట్ ఎనీవే వాడు ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సాయి. వాడు రాలేదని వీళ్ళిద్దరైతే రాకుండా లేరు. వీళ్ళిద్దరైతే మస్త్ హ్యాపీ అయిపోయారు. మెయిన్గా అయితే నా చిన్న తమ్ముడు, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురికి మాత్రం అర్థం అవుతలేదు. బట్ అది మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మా మమ్మీకి అయితే మాటలే రావట్లేదు అసలు, అండ్ ఎయిట్ చేసింది కూడా. అండ్ ఇప్పుడు ఎందుకు రివీల్ చేశాను అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని పూజ చేయించుకుందామని చెప్పేసి ఇక్కడ అమ్మతో రివీల్ చేయించాను. దీనికోసం అమ్మ వాళ్ళని రప్పించడం జరిగింది. అండ్ మేము ఇంకా కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారు, బట్ ఎక్కువ రష్ లేదు. ఇంకా పూజ కోసం టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. నా కూతుర్ని చూడండి ఎంత అమాయకంగా ఉందో. అసలు మా అమ్మ అండ్ నా హర లేకపోతే నాకు ఇది సాధ్యం కాదు. నా కూతురు నాకు మస్తు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ రోజును కూడా నేను అస్సలు మర్చిపోలేను. పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరిగింది. అండ్ అమ్మవారికి బట్టలు కూడా సమర్పించామన్నమాట. అండ్ పబ్లిక్ చూడండి కొంచెంగా ఎక్కువైపోతున్నారు. నాకు ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియదు. చాలు, ఈ రోజుకైతే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నా కూతురు మాత్రం మస్తు బిజీగా ఉంది. చూడండి అసలు వీడియోలోకే రావటం లేదు. అది మాత్రం హనీ లక్కీ అండ్ వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు, నన్నైతే అస్సలు పట్టించుకోదు. కొంతమంది అనుకుంటారు కదా, అయ్యో అక్క ఈ స్పెషల్ డే అప్పుడు కూడా మీ హస్బెండ్ని చూపించరా అంటే చూపించను, ఎందుకంటే తనకి ఇష్టం లేదు అని చెప్పేసి. నా సబ్స్క్రైబర్ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నా తరఫున నా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ బటన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చి దాదాపు ఒక 20 days అయిపోయింది. అండ్ అమ్మవారి సన్నిధిలో నేను ఓపెన్ చేద్దామని అనుకున్నాను, అందుకని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట. అండ్ దీనికి స్పెషల్ మమ్మీ ద్వారా ఓపెన్ చేయించాను. నాకు అమ్మ అయితే చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికోసం నేను చాలా కష్టపడ్డాను, చాలా అంటే చాలా. ఏడవను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్గా ఇట్లానే సపోర్ట్ చేయండి. ఐ వాంటెడ్ టు రీచ్ మెనీ మోర్ స్టెప్స్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ దట్స్ ఇట్. ఫైనల్ వచ్చేసి అయిపోయాను. ఏడవద్దు, హ్యాపీగా ఉండాలి, ఏడవద్దు ఇద్దరు. మా అక్క కష్టానికి మా పాప కష్టానికి ఇదే మాకు వాల్యూ ఇప్పుడు. సో హ్యాపీ బెట్టా బంగపల్లి. హ్యాపీ అక్క. అమ్మమ్మ తనకి ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఏం లేదు, మాట్లాడలేదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. త్వరలో నా గురించి మీకు చాలా చాలా చెప్పాలి, అది కూడా నేను చెప్తాను. వెరీ సూన్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ మీకు కానీ నా వీడియోస్ ఇలానే నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ 1 lakh+ సబ్స్క్రైబర్ అందరూ బాగుండాలి విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నేను కూడా నా ఫ్యామిలీతో బాగుండాలని చెప్పేసి ఈ దైవ సన్నిధిలో దీన్ని ఓపెన్ చేయించాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా. థ్యాంక్ యూ.
దీన్ని చూడండి ఎంత అమాయకంగా ఆడుకుంటుందో. దీన్ని చూస్తూ బతికేయొచ్చు. అంత ఇంపార్టెంట్ నా కూతురు నా లైఫ్లో. ఇది ఉంటే చాలు. సరే నేను చాలా బాగా ఎమోషన్ అయిపోయాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. ఇంకా బయలుదేరిపోతున్నాము. ఈ రోజుకి ఇలా గడిచింది అమ్మవారి సన్నిధిలో. అండ్ వెళ్తున్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి ఆగాము. అండ్ ఇది దారి మధ్యలోనే, ఎక్కడో కాదనమాట. మనం కిందికి దిగుతున్నప్పుడే ఈ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలు మొత్తం మైసూర్ మొత్తం కనిపించేస్తుంది. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అంత పెద్ద హిల్ నుంచి చూస్తుంటే అంత పెద్ద బిల్డింగ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అది సంగతి అన్నమాట. ఈరోజు ఈ వీడియోని ఈ బ్యూటిఫుల్ వ్యూతో ఎండ్ చేసేస్తున్నాను. ఐ థింక్ నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.